శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అత్తరి అర్జునుడు భగవానుని ఏ ప్రకారం స్తుతించెనో 11 శ్లోకముల ద్వారా తెలుపుచున్నాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. తాత్పర్యము: అర్జునుడు చెప్పెను, ఓ శ్రీకృష్ణ, మీ యొక్క నామమును ఉచ్చరించుట చేతను మహత్యమును లెస్సగా కొనియాడుట చేతను లోకము మిగుల సంతోషించుచున్నది, మిక్కిలి ప్రీతి పొందుచున్నది. మిమ్ము చూచి రాక్షసులు భయపడిన వారై దిగంతములకు పరిగెడుచున్నారు. సిద్ధుల సమూహములన్నీయు మీకు నమస్కరించుచున్నవి. అవి అన్నీయు మీ మహిమకు తగియే ఉన్నవి. వ్యాఖ్య: తవ ప్రకీర్త్య జగత్ ప్రహుష్యతి. భగవన్నామ సంకీర్తనము చేతను భగవన్ మహిమల కథనము చేతను జనులు అత్యంత హర్షమును పొందుచున్నారని అర్జునుడు పలికెను. హృష్యతి అని చెప్పక ప్రహృష్యతి అని చెప్పుట వలన అట్టివారు అపారమగు ఆనందమును బడియుచున్నారని అర్థము. దీనిని బట్టి అతి హర్షమునకు దుఃఖరాహిత్యమునకు భగవన్నామోచ్చరణ భగవద్విచారణయే మార్గమని స్పష్టమగుచున్నది. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి. భగవద్దర్శనముచే రాక్షసులు పలాయనం చితగించుచున్నారని చెప్పబడినది. అనగా ఎచట పరమాత్మ ఉండునో, ఎచట పవిత్రత ఉండునో, ఎచట సద్గుణములు విరాజిల్లునో అచట భూత ప్రేత పిశాచ రాక్షసాదులు లేక కామాది దుష్ట ప్రవృత్తులు ఉండనేరవని భావము. కావున జీవులు తమ హృదయ సీమయందు దేవదేవుడగు పరమాత్మను భక్త్యాదులచే ప్రతిష్ఠింపచేసుకొనినచో ఇక అజ్ఞానాదులు, దంభదర్పాదులు, రాగద్వేషాదులు, కామక్రోధాదులు అట నిలువలేక పరుగిడిపోవును. రాక్షసులు బయటనే కాదు హృదయమందును కాపురముందురు. వారే పైన తెలిపిన అసుర గుణములు భగవద్ధ్యానము చేతను భగవత్ సంకీర్తనము చేతను పరమాత్మను ఎప్పుడు జీవుడు తన యందు ఆహ్వానించుకొనునో అప్పుడిక ఆ ఆసురీ సంపద వెంటనే కాలికి బుద్ధి చెప్పును. ఈ సత్యమును నిరూపించుటకే కాబోలు అర్జునుడు పై విధముగా భగవానుని స్తుతించెను. ఈ శ్లోకమునందు బీజాక్షరములు ఎక్కువగా కలవనియు దీనిని జపించిన వారికి భూత ప్రేత పిశాచాదుల బాధ ఉండనేరదనియు, భూత ప్రేతాదుల బాధ కలవారు ఈ శ్లోకమును భక్తితో భావముతో జపించినచో ఆ బెడద తొలగిపోగలదనియు పెద్దలు చెప్పుదురు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.